బొబ్బిలి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి అనుమానాస్పద మృతికి సంతాపంతో కూడిన శాంతి ర్యాలీ బొబ్బిలి చర్చ్ సెంటర్ నుండి మొదలై ప్రధాన రహదారి మీదుగా శాంతి ర్యాలీ చేస్తూ కోట జంక్షన్ వద్ద స్థానిక ఎమ్మెల్యే శ్రీ బేబీ నాయన్ గారిని కలిసి ప్రవీణ్ గారి మృతిపై తమకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా కోరి వినతిపత్రం అందించారు. తదుపరి కోట జంక్షన్ నుండి కృష్ణా టాకీస్, గాంధీ బొమ్మ, రైల్వే సెంటర్ మీదుగా నడిచి చివరిగా ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకొని మానవహారం నిర్వహించారు. ఇందులో బొబ్బిలి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల నుండి వందలాదిగా క్రైస్తవ విశ్వాసులు పాల్గొనడం జరిగినది. యావత్ క్రైస్తవ సమాజానికి ఎంతో చింతించాల్సినటువంటి దినము. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజంలో తన యొక్క ఆత్మీయ బోధలతో ఎంతో మందిని ఉత్తేజపరిచి ఎన్నో జీవితాల్లో మార్పును కలిగించి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి. ఆయన ఒకవైపు తన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే అలాగే దేవుని యొక్క సువార్త పరిచర్యలో కూడా విరువుగా వాడబడి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి. అయితే ఈరోజు ఆయన ప్రమాదవశాత్తు మరణించారని తెలుపుతున్నారు. కాకపోతే అందరిలో ఒక అనుమానం ఉంది, అది ప్రమాదము కాదు, హత్య అని చెప్పేసి. అయితే ఇంతవరకు మనం మత సామరస్యాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళము, ఒకరిని ఒకరు గౌరవించుకుని ఒకరి పట్ల ఒకరి అభిమానం కలిగి ఉన్నటువంటి వాళ్ళము. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్ జరగడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు, పోలీస్ శాఖ వారు, న్యాయాధిపతులు వీరందరూ కూడా దానిలో ఉన్నటువంటి మర్మాన్ని వెలికి తీసి ఎవరికి ఎటువంటి అపోహలు లేకుండా నిజాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం వారు చొరవ తీసుకుని వెంటనే ఈ యొక్క అనుమానాస్పదమైనటువంటి విషయాలను తేటతెల్లం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటున్నాను. ఈ సమయంలో మరి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మరి భారతదేశ నలుమూలల అద్భుతంగా దేవుని యొక్క సేవ చేస్తూ అనేక మందిని ప్రభు తట్టు తిప్పుతూ మాస్టర్ ప్రవీణ్ పగడాల వారిని కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వారు ఉన్న దినాల్లో చాలా ఉజ్జీవంగా ప్రసంగాలు చేస్తూ అనేక మందిని ఆకర్షించి ప్రభు వైపు తిప్పటానికి దేవుడు ఒక గొప్ప సాధనంగా వాడుకున్నాడు. మరి అటువంటి దైవజనుడు అకాల మరణం చెందారు. ఆయన మరణించిన తర్వాత మరి అది హత్య లేదా యాక్సిడెంట్ అనేది మరి పోలీసులు ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. కాబట్టి దీని విషయంలో మరి క్రైస్తవ ప్రపంచానికి 50 మంది భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు ప్రభుత్వం అనేది ఒక అండగా ఉన్నదని వారు కూడా మరి
త్వరగా దర్యాప్తు ప్రారంభించి ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా మరి క్రైస్తవ ప్రపంచం తరఫున, అలాగే బొబ్బిలి పాస్టర్స్ ఫెలోషిప్ మరియు బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ మరియు బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి తరపున ఈ విషయాన్ని, విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము.